ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. విజయనగరంలో సిబిఎస్ సిలబస్ తో కొత్తగా స్కూల్ను ప్రారంభించిన నారాయణ యాజమాన్యం కనీస ప్రమాణాలు పాటించకుండా ఏకంగా పాఠశాలను ప్రారంభించడాన్ని పట్టణ పౌర సంక్షేమ సంఘం అడ్డుకుంది. నగరంలోని జడ్పీ చైర్మన్ ఇంటి సమీపంలోనే అసౌకర్యాలతో, అసంపూర్తిగా అడ్డదిడ్డమైన నిర్మాణాలతో అనతి కాలంలోనే నిర్మించిన స్కూల్ ప్రాంగణంలోనే పిపిఎస్ఎస్ ప్లకార్డులతో ధర్నా చేపట్టింది. అనంతరం సంఘం నేత రెడ్డి శంకర్రావు ఇంక్లాబ్ టీవీతో మాట్లాడుతూ భవనం సంపూర్ణంగా పూర్తి కాకుండానే అడ్మిషన్లు పూర్తి చేసేశారని, తల్లిదండ్రుల వద్ద నుండి లక్షలాది రూపాయలు యాజమాన్యం వసూలు చేసిందని ఆరోపించారు. భవన నిర్మాణం అసంపూర్తిగా ఉండగానే, కరెంటు నీరు లేకుండానే, పరజాలు తొలగించకుండానే ఈ రోజు నుండే స్కూల్ ప్రారంభించడం మంచిది కాదని, అలా పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడమేనని విజయనగరం పట్టణ పౌర సంక్షేమ సంఘం కార్యదర్శి రెడ్డి శంకర్రావు అన్నారు. తక్షణమే స్కూల్ ప్రారంభం ఆపాలని ఆయన డిమాండ్ చేశారు. ఆ రోజు మీరు వాట్సాప్ పెట్టినప్పుడు ఇచ్చాను నేను.
వినే ముందు నీకు వినే ఓపిక ముందు నేర్చుకునే ముందే లోపల కూడా వెళ్ళి చూద్దాం. అసలు 1వ తారీఖు అనేస్తున్నారు కదా లోపల ఏడు తినేసారా తేనిస్తున్నావా అప్పుడు తెల్లరు బిల్డింగ్ లో స్కూల్ నిర్వహిస్తున్న యాజమాన్యాన్ని శిక్షించాలి. పిల్లల జీవితాలతో ప్రాణాలతో చెలగాటమాడుతున్న నారాయణ యాజమాన్యాన్ని శిక్షించాలి. తక్షణమే పిల్లలకు రక్షణ కల్పించే విధంగా బిల్డింగ్ సెక్యూరిటీ కల్పించాలి. పిల్లల ప్రాణాలతో చెలగాటమాడుతున్న నారాయణ యాజమాన్యాన్ని శిక్షించాలి. పిల్లల జీవితాలతో నాటకాల చెలగాట ఆడుతున్న నారాయణ యాజమాన్యాన్ని శిక్షించాలి. పిల్లల జీవితాలతో చెలగాటమాడుతున్న నారాయణ యాజమాన్యాన్ని శిక్షించాలి. అసంపూర్ణ నిర్మాణంలో స్కూల్ ప్రారంభించిన నారాయణ యాజమాన్యాన్ని శిక్షించాలి. పిల్లల జీవితాలతో చెలగాటమాడుతున్న నారాయణ యాజమాన్యం డౌన్ డౌన్. మంత్రి నారాయణ గారు వెంటనే దీనికి సమాధానం చెప్పాలి. రాష్ట్ర మంత్రి నారాయణ గారు వెంటనే దీనికి సమాధానం చెప్పాలి. భవనాల్లో తరగతులు నిర్వహించడం సిగ్గుసేటు. వెంటనే ఈ బ్రాంచ్లు క్లోజ్ చేయాలి. అసంపూర్తిగా ఉన్న భవనాల్లో క్లాసుల నిర్వహణకు అనుమతించిన విద్యాశాఖ అధికారులు వెంటనే చర్యలు. అడ్మిషన్ ఏమో సిబిఎస్ఈ అడ్మిషన్ చేసి మామూలు స్కూల్ నడపడం అన్యాయం. సిబిఎస్ఈ అడ్మిషన్ చేసి ఇంగ్లీష్ మీడియం స్కూల్ నడపడం అన్యాయం. పిల్లల జీవితాలతో చెలగాటమాడుతున్న నారాయణ యాజమాన్యాన్ని శిక్ష లేకుండా స్కూల్ నడపడం అన్యాయం. నారాయణ స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి. నారాయణ స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి. వెంటనే స్పందించాలి. వెంటనే స్పందించాలి. వెంటనే స్పందించాలి. మా పాప పేరు యుఎస్ ఆరుషి. 6వ తరగతి సిబిఎస్ఈలో ఇక్కడ జాయిన్ చేశాను. నేను ఫీజులు కట్టి 2 నెలల పైగా అయింది. పుస్తకాల ఫీజులు, స్కూల్ ఫీజులు, బట్టలు అన్నీ కొనేసాం. మాకు ఫీజులు కట్టించుకుంటున్నప్పుడు ఏం చెప్పారంటే జూన్ 1వ తారీఖు కల్లా ఈ స్కూల్ స్టార్ట్ అవుతుంది. జూన్ 13వ తారీఖు నుంచి తరగతులు స్టార్ట్ అవుతాయి. ఎట్టి పరిస్థితుల్లో స్టార్ట్ అవుతాయి అని చెప్పారు. మేము నారాయణ స్కూల్ బాగా చెప్తారనే నేపథ్యంలో పిల్లల్ని జాయిన్ చేశాం. నేను 20 రోజుల నుంచి ఇక్కడికి వస్తున్నాను. ఏమంటే మనం ఇల్లు కట్టుకుంటే ఇటుక మీద ఇటుకేసుకుని గోడ కట్టిన తర్వాత 20 రోజులు వాటరింగ్ చేస్తాం. ప్లాస్టింగ్ చేసిన తర్వాత సున్నం వేస్తాం. ఇక్కడ ఏం జరిగిందంటే ఒక్క గోడకి కూడా వాటరింగ్ చేయలే. గోడ కడుతున్నారు, ప్లాస్టింగ్ చేస్తున్నారు, వెంటనే సున్నం రాసేస్తున్నారు. బాత్రూమ్కి వెళ్లాలంటే వాటర్ లేదు, ట్యాంక్ కన్స్ట్రక్షన్ అవ్వలేదు, విద్యుత్ లేదు, పరంజీలు కట్టిస్తున్నాయి. స్కూల్కి పిలిపించారు. ఇప్పుడు పరంజీలు పడిపోయి సెంటరింగ్ అవ్వకుండా సెంటరింగ్ పడిపోతే మా పిల్లల తాలూకా భవిష్యత్తు ఏంటి? ఇంకొక అతి ముఖ్యమైన విషయం, కన్స్ట్రక్షన్ పూర్తి అవ్వకుండా ఎవడవాడు డిఈ, ఎవడ విద్యాశాఖలో ఉన్నవాడు పాతవాడ కొత్తవాడ ఎవడైనా సరే వితౌట్ హ్యావింగ్ ఎనీ కన్స్ట్రక్షన్ హౌ యూ హ్యావ్ గివెన్ పర్మిషన్? అసలు పర్మిషన్స్ ఎలా ఇస్తారు? నిర్మాణం మా పిల్లలకి బాధ్యత ఎవడో మా పిల్లల జీవితాలకి కనీసం ఇంకిది జ్ఞానం ఈ నారాయణ విద్యా సంస్థలకు ఉండాలి. ఇమీడియట్ గా వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు నా కూతురు నేను ఎక్కడ జాయిన్ చేయాలి? పాత స్కూల్లో టీసీసీ తీసుకున్నాను. ఈ స్కూల్ ప్రారంభం అవ్వలేదు. లోపల జాయిన్ చేద్దామంటే భయంగా ఉంది. నా కూతురు గోడ కుడిపోయి చచ్చిపోతుందేమో భయం వేస్తున్నది. ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు? కలెక్టర్ గారు, విజయనగరం కలెక్టర్ గారు, జిల్లా కలెక్టర్ గారు, విద్యాశాఖ వారు, మంత్రి, విద్యాశాఖ మంత్రి చంద్రబాబు నాయుడు గారు, నారాయణ గారు వెంటనే స్పందించాలి. స్పందించి వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తున్నా. విజయనగరం జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి నారాయణ స్కూల్ యాజమాన్యం సిబిఎస్ఈ స్కూల్ అని చెప్పి తల్లిదండ్రుల దగ్గర వేల రూపాయలు వసూలు చేసి దానికి ఇంగ్లీష్ మీడియం స్కూల్ బోర్డు పెట్టి ఈరోజు ఎటువంటి నిర్మాణము కంప్లీట్ కాకుండా అసంపూర్ణమైన నిర్మాణంతో ఈ రోజు నుంచి క్లాసులు ప్రారంభమవుతాయని పేరెంట్లకు చెప్పారు. ఈరోజు విద్యార్థులు తల్లిదండ్రులు వచ్చేసి మాకు క్లాస్ స్టార్ట్ చేయండి అంటే
లోపలికి వెళ్తే ప్లాస్టింగ్ పూర్తి కాలేదు, పక్కనేమో కరెంట్ లేదు, పైన వాటర్ లేదు, ఇక్కడ సింటాక్స్ లేవు, కింద కూర్చోడానికి బల్లలు లేవు, ప్లాస్టింగ్లే పూర్తి కాకుండా, రంగులే వేయకుండా, పరంజాలే తీయకుండా అసంపూర్ణంగా ఈ బిల్డింగ్ నిర్మాణం చేస్తున్నారు. ఈ అసంపూర్ణమైన నిర్మాణంలో పిల్లలకి ఏ రకంగా విద్యార్థులకి తరగతులు చెప్తారంటే సమాధానం లేదు. ఈ అన్నిటికీ కారణం నేను మంత్రిని కాబట్టి మా జోలికి ఎవరు రారనే ధైర్యం ఈరోజు నారాయణ యాజమాన్యం చేస్తుంది. కాబట్టి దీనికి సమాధానం రాష్ట్ర మంత్రి నారాయణ గారు సమాధానం చెప్పాలి, విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు దీనికి సమాధానం చెప్పాలి, విద్యాశాఖ విజయనగరం జిల్లా విద్యాశాఖ అధికారి దీనికి సమాధానం చెప్పాలి. రెండోది, ఈరోజు అనుమతులు, కరెంట్ ఈ రోజు వరకు ఓపెన్ కాలే, మా ముందు అయ్యి వచ్చాడు. కరెంట్ అనుమతి లేకుండా, క్వాలిటీ కంట్రోల్ అనుమతి లేకుండా, బిల్డింగ్ సంపూర్ణంగా పూర్తయిందని చెప్పి డిఏ అనుమతి ఇవ్వకుండా, విద్యాశాఖ అనుమతి ఇవ్వకుండా ఎలా నిర్వహిస్తారు క్లాసులు? లేదు, మీరందరూ అనుమతులు ఇస్తే మీరందరూ శిక్షార్హులే. దీనంతటికీ కారణం ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్న మంత్రి నారాయణ గారి యొక్క దుశ్చర్యలు తప్ప ఇంకోటి కాదు. పిల్లల ప్రాణాలుతో చెలగాటమాడి అసంపూర్ణ నిర్మాణంలో ఉంటే ఏ ఒక్క పిల్లడు చనిపోయినా దాని బాధ్యత ఎవరిది? ఈ జిల్లా యంత్రాంగం కళ్ళు మూసుకుంటుందని విజయనగరం పట్టణ పౌర సంక్షేమ సంఘం అడుగుతా ఉంది. సమాధానం చెప్పకపోతే ఈ పోరాటం ఉధృతం చేస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఇన్క్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.